చంద్రబాబు ఎట్లా చెప్పాడు, నా పార్టీ లాక్కు ఉంది ఏరా బాబు, ఆయన నమ్మకండి అని చెప్పాడా? అయినా దాన్ని కప్పుచ్చుకుంటూ వచ్చేసారా మీడియా. మరి వాళ్ళ సొంత కొడుకు కూడా బాలకృష్ణ కూడా అవన్నీ నిజాలు కాదని చెప్పి షోలు పెట్టి మరీ చెప్తుండే. మరి ఆ బాలకృష్ణ కూతురు చేసుకునే ఎవరిని? చంద్రబాబు కొడుకునే కదన్నా, వాళ్ళంతా ఒకటే బావబామ్మదులు. మరి అట్లా అనుకుంటే అరెస్ట్ ఎందుకు ఇడిపోయాడు? కళ్యాణ్ రావు వీళ్ళు ఎందుకు కలిసి లేదు? ఫస్ట్ వాళ్ళే కదా. ఎన్ననుకున్నా అన్న టీడీపీ పార్టీ అంటే మనకు గుర్తొచ్చేది తారక రామారావు గారు, జనసేన అంటే పవన్ కళ్యాణ్, వైసీపీ అంటే జగన్. చంద్రబాబు ఎక్కడ ఉన్నాడు? లేడు, ఊరినే క్యాస్ట్ రాజకీయం చేయడం వరకే ఉన్నాడు. జగన్ ఇలాంటి నాయకులు అందరూ వదిలి వెళ్ళిపోతే జగన్ ఒంటరివాడు అవుతాడేమో. ఏ ఒంటరివాడు, ఇంకా స్ట్రాంగ్ అవుతాడు. జగన్కి ఇట్లాంటి దెబ్బలు ఎన్నో పడినాయి. ఆయన వాళ్ళ నాన్న చనిపోయినప్పుడే పెద్ద లెక్క చేయలేని. జగన్ క్యాడర్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది అన్న. ఆయన సోషల్ మీడియా మీద ఎఫెక్ట్ పెట్టాలి. ఇప్పుడు అంతా సోషల్ మీడియా బాగా నడుస్తుంది కదా, అది ఎఫెక్ట్ పెట్టుంటే మళ్ళీ గెలిచేవాడు. చేసినవి కూడా చెప్పుకోలేకపోయాడు కదా, చాలా చేసాడు. ఇప్పుడు వైజాగ్ లో అది కట్టించింది, ఆ రిస్కాన్లో అది కట్టించాడు కదా, అదే వీళ్ళైతే డెవలప్మెంట్ అని వాళ్ళు. జగన్ కట్టించాడు కాబట్టి అదే వీళ్ళు కట్టించుంటే లేదు మేము డెవలప్మెంట్ చేసాం మీకు కనపడలేదని వాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, పాపం ఆయన కట్టించుకున్నాడు, వీళ్ళు వచ్చి ఉంటారు. ఓకే, అంటే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు జనాల్లోకి వెళ్తే జగన్ కింది స్థాయిలో ఎమ్మెల్యేలు అంతా సెటర్ అవుతారంటారు. జగన్ క్యాడర్ ఉందన్న, అసలు క్యాడర్ ఎవరు పోలేదు. మా అయితే మొత్తం మీద 5 పోయి ఉంటారా అంతే. నీకు 175 మంది 5 అంటే అత్యంత సన్నిహితులు పోయారు కదా చాలా మంది. వాళ్ళంతా కేసులో ఉన్నారు కదన్నా. వాసిరెడ్డి పద్మ గారిని, విజయసాయి రెడ్డి గారిని, మోపిదేవి వెంకటరమణ గారిని కేసులో ఉన్న వాళ్ళంతా బయటికి వెళ్ళిపోవాలి. వీళ్ళు అసలు ఉన్నెవరు 5 ఏళ్ళలో అట్లా కేసులో ఉన్న కంపల్సరీ బయటికి వెళ్ళిపోవాల్సిందే. తర్వాత మళ్ళీ జగన్ 2029లో గెలంగానే మళ్ళీ వస్తాడు. గెలుస్తారు 2029లో. ఎందుకు గెలరు? టీడీపీ 2 సార్లు వరుసగా చేసిన రూల్ ఎక్కడ ఉందా? ఇప్పుడు 30 ఏళ్ళు చూసుంటాం మనం, మనకు తెలిసిందండి. టీడీపీ వరుసగా 2వ సారి ఇప్పుడు గెలిచిందా? అంటే సెంటిమెంట్లు వర్కౌట్ అయితే అంటారా? వర్కౌట్ అవ్వదు, ఇది చేయరు కదన్నా. సంక్షేమ పథకాలు ఎవరు? సంక్షేమం కాకుండా డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తున్నాము. డెవలప్మెంట్ మీకు ఎక్కడ కనపడిందా? ఇప్పుడు వచ్చి 7 నెలల ఇంకా టైం కావాలా? జగన్ ఏం చేసినాడు చెప్పన్నా? సంక్షేమ పథకాలు 99% తెచ్చాడు. 99% 99% అస్సలు ఏమంటే ఇండియాలోనే ఏ సీఎం లేదు. జగన్ 2 రోడ్లు అయిపోవడం అది ఒకటే. ప్రజల్ని సోమరిపోతు చేశారన్న ఒక గుర్తింపు ఉంది కదన్నా. మరి అంటే మరి ఇప్పుడు వీళ్ళు డబుల్ సోమరిపోతులు చేస్తాం, మేము ఇంకెక్కువ ఇస్తా ఉన్నారు, మరి తప్పు కదా. అసలు అది కూడా ఇవ్వలేదు. అంటే ఇప్పుడు ఏంటంటే మీరు ఇస్తేనేమో జగన్ ఇస్తే సోమరిపోతులు, మేము ఇస్తే మాత్రం సంక్షేమ పథకాల. అవన్నీ అన్న వాళ్ళు ఓట్లు కావాలని చెప్పి మనం పర్ఫెక్ట్గా చూసుకోవాలి. మనం ఏంటంటే అసలు మన డబ్బు ఇప్పుడు మరి అన్నేళ్ళు ఇవ్వలేదు కన్నా, అసలు డబ్బు ఇవ్వలేదు, సంక్షేమ పథకాలు ఏమి ఇవ్వలేదు. జగన్ ఇచ్చేటప్పుడు అన్ని ఎట్ట వచ్చినాయి? అంతకుముందు ఆ పథకాలన్నీ ఎటు వెళ్ళిపోయి, డబ్బు అంతా ఎటు వెళ్ళిపోయి. ట్యాక్స్ మరి పెరుగుతూనే ఉందిగా. మరి హెరిటేజ్ ఎలక్షన్ అవ్వగానే 400 రూపాయలు హెరిటేజ్ 800 రూపాయలు కట్టి 200 ఉన్న దానికి 700 ఎట్ట అయింది. అదే ట్రిపుల్ అయిపోయింది కదా ఒక్క రోజులో. ఆ ఒక్క రోజులో నువ్వు అన్ని పాలు తాగేసావు, మనం అన్ని పాలు పెరుగు అనుకునేసావా? అంటే తిరుపతి ఇష్యూస్ కూడా స్టార్టింగ్ నుండి ఎలక్షన్ వీళ్ళు ఎక్కినప్పటి నుండి కూడా తిరుపతి బాగా ఫోకస్ చేస్తున్నారు. అట్లా దానికి కూడా వీళ్ళు అనుకున్న దానికి ప్రతిదీ ఆపోజిట్ గా జరుగుతుంది. ఒక మనిషి జగన్ అయ్యేవాళ్ళు చచ్చిపోతే ఒక బతనిచ్చేవాళ్ళ, జగన్ క్రిస్టియన్ అమ్మో జగన్ ఏదో రేపు చేయడం అనేవాళ్ళు. ఇలా అయ్యాలో ఈయన అసలు అనకూడదు. కానీ పవన్ కళ్యాణ్ అప్పుడు అసలు ఏమీ లేనప్పుడు ఇల్లు అక్కడ మెట్లు గడి అది పాపం అయిపోయింది. మంచి చచ్చిపోయినప్పుడు పాపం అవ్వలేదన్నా. పోయి హాస్పిటల్కి వెళ్ళినాడు కదన్నా. వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చొని స్వారీ చెప్పినాడు. మోకాళ్ళ మీద కూర్చొని స్వారీ చెప్పినాడా? లేదు, అవసరం లేదు, అంత అవసరం లేదు. మోకాళ్ళ మీద కూర్చొని సారీ చెప్పాలన్నా. మరి లడ్డూలో ఏ విషయం లేకపోయినా అలౌట్ చేశారు కదా. మరి ఇప్పుడు అసలు తప్పు కనబడిపోతుంది కదా. లడ్డూలో తప్పు జరిగిందో లేదు ఇప్పుడు ఎవరికైనా తెలిసిందా? ఎవరికన్నా తెలిసిందా? లడ్డూలో తప్పు జరిగినట్టు మీకు ఎక్కడైనా ప్రూవ్ అయిందా? అప్పుడుకే అడౌట్ చేశారు. మరి ఇప్పుడు తప్పు జరిగింది మన కళ్ళ ముందు కనిపెడిపోతుంది కదా. నివేదికలన్నీ కూడా ఏం జరగలేదని కూడా చెప్పారు. మరి అది అక్కడ ఏమీ లేనప్పుడు ఆయన అంత అడౌట్ చేసినప్పుడు ఇక్కడ జరిగినప్పుడు క్షమాపణ చెప్పాల్సిందే. అంతకుముందు ఒక 5 ఏళ్ల క్రితం చూసామన్నా జగన్ రాకముందు. అప్పుడెట్ట ఉంది, ఇప్పుడు అంతే ఉంది. ఏం డెవలప్మెంట్ లేదు, ఏం మార్పు లేదు. ఒక్క చేంజ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ మళ్ళీ పల్లెటూరులో రోడ్లు అయితే పడి అదొకటి బాగుంది. అంటే పవన్ కళ్యాణ్ కొంచెం దూకుడు ఎక్కువగా తగ్గించారని కొంతమంది అంటున్నారు. దూకుడు ఎక్కువ అని మనకి ఎప్పుడు నిండా తెలుసు కదా. అదేది ఎప్పుడు అలా తీసుకుంటున్నాడు ఎక్కువగానే అంటున్నారు. డిప్యూటీ సీఎం తీసుకోవచ్చు కదా, తీసుకోకూడదా?